హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొన్ని ఆకుకూరలు వేసి పుల్లకూరలాగా చేస్తారు, అది చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా ఒకసారి చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది హెల్త్కి. ఇప్పుడంతా క్లీన్ చేస్తున్నాను వేసేటప్పుడు. చూడండి, ఇది గోంగూర, మెంతికీర, ఇది మెంతాకు, కొద్దిగా పాలకూర, సిర్రాకు గుప్పెడు, కొత్తిమీర కొద్దిగా, గుప్పెడు కరివేపాకు. అంతే ఫ్రెండ్స్, మెంతాకు, సిర్రాకు, పాలాకు, గోంగూర. ఇవంతా మా అమ్మ పుల్లకూర అని అంటుంది, ఇక్కడ ఏమంటారో తెలీదు. నీళ్ళు పోసి పెట్టుకుందాము. ఎప్పుడైనా కానీ ఆకుకూర క్లీన్ చేసుకునేటప్పుడు 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. మట్టి చాలా ఉంటుంది, కొంచెం వెడల్పుగా ఉండేవి తీసుకుంటే బాగుంటుంది. ఆకు మునిగే వరకు నీళ్ళు వేసుకుందాం. అట్లా ఒక 2 నిమిషాలు పెట్టేస్తే మట్టి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి క్లీన్ చేసుకుందాము, నేను చూపిస్తాను. చూడండి, ఇందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాము. మట్టి ఉంటే క్లియర్గా వచ్చేస్తుంది కదా, చాలా మంచిది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ మసాలాలు అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పక్కన పెట్టుకుందాము. నేను మీకు మట్టి చూపిస్తాను. చూడండి, ఇందులో చూడండి, ఇదంతా మట్టినే. చాలామంది, నా ఫ్రెండ్స్లో చాలామంది క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడి ఆకుకూరలే తినటం లేదు. ఇప్పుడు కూడా నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తాం కదా, అందుకనేసి ఆకుకూర తింటే మంచిదని చెప్తున్నాను. ఒకసారి క్లీన్ చేసుకొని తినండి, చాలా హెల్త్కి మంచిది. చూడండి ఫ్రెండ్స్, మట్టి ఎలా ఉందో. ఆకుకూరలు కదా, మట్టి ఉండటం సహజము, క్లీన్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, క్లీన్ చేసుకోవడానికి బద్ధకం పడి చాలామంది ఆకుకూరలు తినటం లేదు. చికెన్, మటన్ వాటికంటే కూడా ఇవి చాలా మంచిది కదా. చికెన్, మటన్ తినవద్దని నేను చెప్పటం లేదు, దాంతోపాటు ఇది కూడా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో ఉన్న ఆకు వచ్చి కుక్కర్లో వేసుకుందాము. నీళ్ళు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఆకు ఇలాగే ఉడికిపోతుంది. ఎందుకంటే ఇందులో నుంచి ఇందులోకి అలాగే వేస్తున్నాం కదా. చూడండి, ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కారమే లేవండి, చాలా వేస్తున్నానని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. నార్మల్గా అసలు కారమే లేదు, అందుకని ఎక్కువ వేస్తున్నాను. ఆకుకూర కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఒక 7 టొమాటోస్ వేసుకున్నాను, 2 దెబ్బలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుందాం. 2 ఆనియన్స్, టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేస్తాను. హెల్త్కి మంచిదండి ధనియాల పొడి తింటే. ఇది వచ్చి వేయించిన జీలకర్ర పొడి. నేను జీలకర్ర తెచ్చుకొని వేయించుకొని పెట్టుకుంటాను మంత్లీ ఒకసారి. చాలు ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చాలు ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఏం మిక్స్ చేయలేదు, ఇలాగే పెట్టేస్తాను. కింద వాటర్ చాలా ఉంటుంది. రెండు విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. 2 విజిల్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ ఇంకా ఉంది. దీన్ని ఇప్పుడు మెదుపుకుందాము. కుక్కర్ నిండుగా వేసాం కదా, ఆకుకూర కొద్దిగా వచ్చింది చూడండి. దీన్ని మెదిపి తర్వాత పోపు వేస్తాను.
చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా పోపు వేసుకొని అన్నంలో వేసుకొని తిందాము, చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్, ఉద్దిపప్పు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఇంగువ, ఇంతే చాలు ఫ్రెండ్స్, ఇంకేం వద్దు. ఇప్పుడు నేను మీకు అన్నం వేసుకొని చూపిస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, ఫస్ట్ వేసిన ఉప్పే సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఇది ఒక 3-4 days ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్పు అంతా కరెక్ట్గా ఉంది. కొద్దిగా పెద్ద మనసు చేసుకొని, కొద్దిగా ఓపిక తెచ్చుకొని మీరు ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంది. ఇందులోకి ఏమైనా ఎగ్ అలా వేసుకోవచ్చు. ఇప్పుడే టైం 2:30 అయిపోతుంది. నాకు ఈరోజు ఇంట్లో వర్క్ చాలా ఉండింది, సో నేను ఇలాగే తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.